గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ దగ్గర కాషాయ జెండా రెపరెపలాడుతోంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. మహిళలు, యువత కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తా ఉన్నారు. ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్ దగ్గర మీరు విజువల్స్ లో చూస్తుంటే కాషాయపు రంగే కనిపిస్తోంది. కాషాయపు పగిడీలతో, ఒక జోష్ తో, ఒక కొత్త ఉత్సాహంతో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పరేడ్ గ్రౌండ్స్ లోపలికి వెళ్తూ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. మీ పేరు సార్? నా పేరు గణేష్ వర్మ, గౌలిగూడ. ముఖ్యంగా మా ఐడి ఛానల్ వారికి ధన్యవాదాలు. ఈరోజు మోదీ గారు మూడోసారి విచ్చేస్తున్న సందర్భంగా ఈరోజు పబ్లిక్ మీటింగ్కు మా పబ్లిక్గా వచ్చిన ఈ సందర్భంగా 3 లక్షల మంది పబ్లిక్ మొత్తం నిండిపోయింది. అందరూ పగిడీలు పెట్టుకొని మేమందరం మొత్తం సీనియర్ కార్యకర్తలు అందరినీ స్పెషల్గా పిలిచి భారతీయ జనతా పార్టీ సన్మానం చేసుకుంటూ 3000 మందిని ముంగర స్టేజ్ మీద కూర్చోబెట్టి సన్మానం చేస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఐడి న్యూస్ వారికి ధన్యవాదాలు చెప్తూ భారత్ మాతా కీ జై. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రధాని అయిన తర్వాత తెలంగాణకి ఫస్ట్ టైం వస్తున్నారు. పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ జరుగుతోంది. హైదరాబాద్ నలుమూపై వైపుల నుంచి కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలి వస్తా ఉన్నారు. ఈ సభ ఏ విధంగా ఉండబోతుంది, ప్రధాని మోదీ ఏం చెప్పబోతున్నారన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తోంది. సో మాట్లాడదాం. కొంతమంది నాయకులు మనతో పాటు ఉన్నారు. సార్, ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? వికారాబాద్ జిల్లా నుంచి. వికారాబాద్ నుంచి వచ్చారు. సో ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారు మూడోసారి ప్రధాని అయిన తర్వాత చాలా రోజులకు వస్తా ఉన్నారు. అంటే ఈ మీటింగ్ ఎలా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మూడవసారి ప్రధాని అయినాక మన హైదరాబాద్కి మొట్టమొదటిసారిగా విచ్చేస్తున్న సందర్భంగా భారీ బహిరంగ సభ అనేటువంటిది జరుగుతున్నది. ఇప్పుడు ఇక్కడ జరిగిన ఏర్పాట్లతో పాటు వస్తున్నటువంటి క్రౌడ్, రోడ్డు మీద నుంచి మేము వికారాబాద్ నుంచి వస్తున్న సందర్భంలో అనేక బస్సులలో స్వచ్ఛందంగా కార్యకర్తలే కావచ్చు, ప్రజలే కావచ్చు, భారతీయ జనతా పార్టీ సింపథైజర్స్ అనేక మంది కూడా తరలి వస్తున్నారు. ఈ యొక్క సభ తెలంగాణ చరిత్రలో రాజకీయ పార్టీలు చేసినటువంటి అన్ని సభల కన్నా కూడా చాలా పెద్ద సభగా ఉండబోతుంది. ఓకే, అంటే ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు ఏం చెప్పే అవకాశం ఉంది మోడీ గారు? మనందరికీ తెలుసు, పశ్చిమ బెంగాల్లో మొన్ననే మనం భారీ విజయాన్ని సాధించాము. ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ 4 రాష్ట్రాలలో అధికారంలో లేదు. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ 4 రాష్ట్రాలలో అధికారంలో రాలేదు. అందులో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ఈ 3 కూడా ఎలక్షన్లు అయిపోయినాయి. మిగిలిన రాష్ట్రం తెలంగాణ. ఈ తెలంగాణలో అధికారం రావడానికి 100% అవకాశం ఉంది. కాబట్టి దానికి శంకరావం పూరించడానికే ఈ సభ ఏర్పాట్లు అనేది జరిగినాయి. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ చెప్తున్నారు తెలంగాణకి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం సహకరించటం లేదు, ఇక్కడ అభివృద్ధికి సహకరించటం లేదని చెప్తా ఉన్నారు ఆయన. ఇప్పుడు మీ అందరికీ మనమందరం కూడా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ హైదరాబాద్ నగరం కావచ్చు, తెలంగాణ ప్రాంతం కావచ్చు, జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం గమనించినట్లయితే తెలంగాణ ఏర్పడిన నాడు కేవలం 2000 కిలోమీటర్ల హైవే ఉన్న సందర్భంలో ఈరోజు దాదాపు 6000 కిలోమీటర్ల హైవేను శాంక్షన్ చేసి ఇక్కడ అభివృద్ధికి తోడ్పడినటువంటి మాట వాస్తవం. మనం అందరికీ తెలుసు, 3 రకాల రోడ్ల వర్క్స్ మాత్రమే ఇప్పుడు జరుగుతున్నాయి. ఒకటి ప్రధానమంత్రి సడక్ యోజన, 2 గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నల్ రోడ్స్, తర్వాత హైవేస్. ఈ 3 మాత్రమే తెలంగాణలో రోడ్లు అభివృద్ధి జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఒక్క రోడ్డు కూడా జరగట్లేదు. కాంట్రాక్టర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వము వేసేటువంటి రోడ్లకు ఎవడు కూడా ముందుకు రావట్లేదు. కేవలము కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రోడ్స్కు మాత్రమే ఇక్కడ అభివృద్ధి జరుగుతున్నది. పల్లె ప్రకృతి వనం కావచ్చు, తెలంగాణ క్రీడా ప్రాంగణం కావచ్చు, అంతర్గత సీసీ రోడ్లు కావచ్చు, లేకపోతే వీధి దీపాలు కావచ్చు, లేకపోతే చెత్త సేకరణ బండ్లు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, ఇట్లా గ్రామీణ అభివృద్ధి జరుగుతున్నటువంటి సందర్భం కేవలం నరేంద్ర మోడీ గారి యొక్క హయాంలోనే జరిగింది. పల్లెలో పల్లె దవాఖానా కావచ్చు, బస్తీల్లో బస్తీ దవాఖానా కావచ్చు, లేకపోతే ప్రతి జిల్లాలకు మెడికల్ కాలేజ్ కావచ్చు, ప్రతి జిల్లాలో ఏదైతే కిడ్నీ డయాలసిస్ సెంటర్ కావచ్చు, లేకపోతే ప్రధానమంత్రి సంబంధించిన జన ఔషధి సెంటర్లు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ దవాఖానాల లోపల ఎక్విప్మెంట్ ఇప్పటి వరకు ఇవ్వనట్టు తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా అన్ని ఏవైతే ఎక్విప్మెంట్ అవసరం ఉన్నాయో అవి శాంక్షన్ చేసింది కావచ్చు. తర్వాత ఆయుష్మాన్ భారత్ అనేటువంటి కార్డు ద్వారా పేద ప్రజలకు ట్రీట్మెంట్ కావచ్చు. ఇవి కేవలం కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతున్నాయి. ఒక్క పైసా అభివృద్ధి కూడా రాష్ట్ర
ప్రభుత్వాలు ఇక్కడ చేయలేదు. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు నడుస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఒక్క రూపాయి అభివృద్ధి కూడా చేయలేదు. ఇక్కడ ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కేంద్ర ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి జరిగింది. థ్యాంక్ యూ సార్. ఓకే. పరేడ్ గ్రౌండ్స్ దగ్గర ప్రస్తుతం ఉన్నాను. మరికొద్ది సేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభకు వస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నలువైపుల నుంచి వేలాదిగా తరలి వస్తా ఉన్నారు, లక్షలాదిగా తరలి వస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. కొంతమందితో మనం మాట్లాడదాం. సార్, ఎక్కడ నుంచి ఈ రోజు పరేడ్ గ్రౌండ్ యొక్క ఉత్సవం చూస్తుంటే రాబోయేటటువంటి 28-29లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము తెలంగాణలో ఏర్పాటు అవుతుందని చెప్పి సంకేతం ఏదైతుందో ప్రజలు తండోపతండాలుగా దాదాపు ఇప్పుడు 3:30 అయింది. వారు వచ్చేటటువంటి 2 గంటల ప్రాంతం ఉంది. ఇప్పుడే 3 గంటలకే స్టేడియం ఏదైతుందో పూర్తిగా నిండిపోయింది. ప్రజలందరూ కూడా స్వతహాగా నరేంద్ర మోడీ గారి యొక్క పాలనలో వాళ్ళు నరేంద్ర మోడీ గారిని చూడడానికి వస్తున్నారు. విశ్వగురు నాయకుడు అయినటువంటి నరేంద్ర మోడీ గారు ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత 3 రాష్ట్రాలు బెంగాలు, పుదుచ్చేరి, అదే విధంగా అస్సాంలో గెలిచిన తర్వాత వస్తున్నారు. వచ్చడం మామూలుగా రావడం కాదు, 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ తీసుకొని తెలంగాణ గడ్డపై పాదం మోపుతున్నారు. రాబోయేటటువంటి రోజుల్లో తెలంగాణలో ప్రభుత్వం మాదే అనేటువంటి సంకేతం ఏదైతుందో ఫలితాల తర్వాత ఒక నూతన ఉత్సాహంతో తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణలో భారీ బహిరంగ సభ పెడుతున్నారు. అంటే తెలంగాణ ప్రజలకు ఏం సందేశం ఇచ్చే అవకాశం? తెలంగాణ గురించి తెలంగాణ అభివృద్ధి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం. ఇప్పటి వరకు ఏదైతుందో 12 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి తెలంగాణ ఏదైతుందో సస్యశ్యామలంగా చేసినటువంటి ఘనత శ్రీ నరేంద్ర మోడీ గారిది. గత దాదాపు 5 సంవత్సరాల నుండి 80 కోట్ల మందికి ఫ్రీ రేషనింగ్ ఇచ్చేటటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అదే విధంగా స్వచ్ఛ భారత్ మిషన్ కానివ్వండి, మేక్ ఇన్ ఇండియా కానివ్వండి, మేడ్ ఇన్ ఇండియా కానివ్వండి, స్టార్ట్అప్ ఇండియా కానివ్వండి, స్టార్ట్అప్ ఇండియా కానివ్వండి, డిజిటల్ ఇండియా కానివ్వండి, ఆత్మ నిర్భర్ ద్వారాత ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే నినాదంతో నరేంద్ర మోడీ గారికి దాదాపు లక్షలాది మంది స్వాగతం పలుకుతున్నారు. భారత్ మాతాకి. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా మహిళలు వస్తా ఉన్నారు పరేడ్ గ్రౌండ్స్ కి. భారీ బహిరంగ సభను నరేంద్ర మోదీ గారు ఏం చెప్తారని చెప్పి వస్తా ఉన్నారు. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వికారాబాద్ నుంచి. మోదీ గారి సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్ అనే నినాదంతో మనం ముందు వెళ్తున్నాము. ఇది మేము సాధించుకుంటామని మీకు నమ్మకంతో ఈ బహిరంగ సభతో పాటు నెక్స్ట్ ఎలక్షన్ లో మనం ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. మాకు దృఢమైన నమ్మకం ఉన్నది. 2028లో వస్తుంది అనుకుంటున్నారు గవర్నమెంట్? పక్కాగా తప్పకుండా వస్తుంది అనుకుంటున్నాం మేమైతే. మా అందరి మహిళల నమ్మకం అది. బెంగాల్లో కూడా అదే జరిగింది. మహిళలందరూ కలిసి వచ్చారు, బీజేపీని గెలిపించారు. ఇక్కడ కూడా అందరు మహిళలు కలిసి వచ్చి బీజేపీని గెలిపిస్తారు. నమ్మకం ఖచ్చితంగా ఉంది మాకు. మేడం, పరేడ్ గ్రౌండ్స్ లో ఈ జోష్ ఏ విధంగా కనిపిస్తుంది మీకు? చాలా అద్భుతంగా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో తెలంగాణ కూడా బీజేపీ కైవసం చేసుకుంటుందనే దృఢ నమ్మకం అందరికీ కూడా కల్పించే విధంగా జనాలందరూ కూడా తరలి రావడం జరిగింది. మహిళా మోర్చా కూడా చాలా పెద్ద ఎత్తున ఇవాళ రావడం, ప్రతి జిల్లాలో నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా రావడం జరిగింది. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఒక కొత్త జోష్ కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచ్చేయబోతున్నారు. సో కొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వరంగల్ నుంచి. ఓకే, ప్రధానమంత్రి మోదీ గారు మొన్న ఎలక్షన్స్ లో మంచి ఫలితాలు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం తెలంగాణలో భారీ బహిరంగ సభ జరుగుతోంది. సో ఈ సభ ద్వారా భారతీయ జనతా పార్టీ ఏం మెసేజ్ ఇస్తుంది? మేము పశ్చిమ బెంగాల్, తర్వాత అస్సాం, పుదుచ్చేరి 3 రాష్ట్రాల్లో బ్రహ్మాండ మెజార్టీతో గెలిచాము. మేము అధికారంలో వచ్చాం. నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో 2028లో బ్రహ్మాండ మెజార్టీలో తెలంగాణలో మేము అధికారం రావడానికి ఈ యొక్క తొలిమెట్టుగా మేము భావిస్తున్నాం. అంటే ఈ సభ ఒక మంచి టర్నింగ్ పాయింట్ అంటారా? 100% టర్నింగ్ పాయింట్. దీని ద్వారా తెలంగాణలో ఉన్న అన్ని ప్రాంతాల్లో బీజేపీ విస్తరణ జరగడానికి మంచి కృషి జరుగుతుంది. అంటే మిగతా రాష్ట్రాల్లో గెలిచినట్టుగా తెలంగాణలో అంత ఈజీ అవుతుందా భారతీయ జనతా పార్టీ? తప్పకుండా. మేము దాదాపుగా భారతదేశంలో దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల అధికారం ఉన్నాము. నెక్స్ట్ ఈ అమిత్ షా గారు, హోమ్ మినిస్టర్ గారి ఆలోచన, ప్రధానమంత్రి గారి ఆలోచన ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని రానున్న ఎన్నికల్లో మేము అధికారం చేపట్టే విధంగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే మీ కార్యాచరణ ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఎలాంటి రూట్ ప్లాన్ తో వెళ్తారు? గ్రామీణ ప్రాంతాల్లో అన్ని ఇప్పుడు ఉన్న 32 జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతానికి పోగుర్తి వెళ్ళడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సిద్ధాంతపరమైన విధానాలు చెప్పుకుంటూ అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలనే విషయంతో మేము ముందుకెళ్తున్నాం. ఈ విధంగా మేము మామూలు ఎయిర్పోర్ట్ కావచ్చు, టెక్స్టైల్ పార్క్ కావచ్చు, ఈ విధంగా రైల్వే కోచ్, వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఈ విధంగా మేము అధికారం లేకపోయినా కూడా
అధికారం లేకపోయినప్పుడు కూడా ఈ భారతదేశంలో మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ మేము సంతోషంగా 7,000 కోట్ల రూపాయల యొక్క నిధులను ఈ రాష్ట్రానికి కేటాయించి ఇవాళ ప్రధానమంత్రి గారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. స్టోన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము దాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా అధికారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మొన్న లోక్సభలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ తెలంగాణని అవమానించే విధంగా మాట్లాడాడు. మరి అప్పుడు మాట్లాడినప్పుడు కనీసం ఖండించలేదు. అదే లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీ గనక ఉంటే నిలదీసేవాడని చెప్పి మన కేసీఆర్ కూడా మేము అదే ఆ విషయము మేము చెప్తున్నాము. ఇవాళ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం రావడానికి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కారణం. తెలంగాణ రాష్ట్రంకు రావడానికి సుష్మా స్వరాజ్ గారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ వారు బిల్లు పెట్టినా మేము సంపూర్ణ తెలంగాణ వచ్చింది. ఇవాళ తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా వ్యతిరేకం? అది అనవసరమైన విషయం. చిన్న చిన్న వాటిని పెద్ద చేస్తూ చూడడం, భూతత్వాలు కూడా చూడడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మేము తెలంగాణలో బాగా వేస్తాం, అధికారం దిశగా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మరికొద్ది సేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచ్చేస్తా ఉన్నారు. పరేడ్ గ్రౌండ్స్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. పరేడ్ గ్రౌండ్స్ వేదిక కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయినటువంటి పరిస్థితి. సో హైదరాబాద్ నలుమూలల నుంచి లక్షలాదిగా ప్రజలు తరలిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా పరేడ్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నాయకులు, తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, సో ఇతర సీనియర్ లీడర్స్ అందరూ కూడా స్టేజ్ దగ్గరికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ కూడా భారీ భద్రతని ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చాలా మంది పబ్లిక్ లోపలికి వెళ్తా ఉన్నారు. సో 2 లక్షల మంది వరకు ప్రజలు వస్తారని చెప్పి అంచనా వేశారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. సో హైదరాబాద్లో ప్రస్తుతం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయబోతున్నారు ప్రధానమంత్రి మోదీ. హెచ్ఏసిసిలో అధికారిక కార్యక్రమం అనేది ఉంది. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 9,300 కోట్ల రూపాయలకు పైగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం ఎంత నిబద్ధత ఉంది, నిధుల విషయంలో తెలంగాణ అభివృద్ధికి ఏ మేరకు భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నది కూడా ఈ ప్రారంభోత్సవాల, శంకుస్థాపనలతో రుజువవుతోందని కూడా తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అలాగే అక్కడ కార్యక్రమం అయిపోయిన తర్వాత సింధు ఆసుపత్రిని ప్రారంభిస్తారు ప్రధానమంత్రి మోదీ. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత నేరుగా పరేడ్ గ్రౌండ్స్కి వస్తారు. పరేడ్ గ్రౌండ్స్కి వచ్చిన తర్వాత ఈ రాజకీయ సభలో చాలా కీలకమైనటువంటి ప్రసంగం ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే 5 రాష్ట్రాల ఫలితాలు వచ్చిన తర్వాత, ఎందుకంటే బెంగాల్లో అద్భుతమైనటువంటి విజయం సాధించింది భారతీయ జనతా పార్టీ, తర్వాత అసోంలో హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది, తర్వాత పుదుచ్చేరిలో ఎన్డీఏ గవర్నమెంటే ఫామ్ అయిపోయింది. 3 చోట్ల అద్భుత విజయాలు నమోదు చేసిన తర్వాత జరుగుతున్నటువంటి తెలంగాణలో, అందులోనూ జరుగుతున్నటువంటి మొదటి బహిరంగ సభ కావడంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో డెఫినెట్గా పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్నటువంటి ఈ సభ ఇది ఒక టర్నింగ్ పాయింట్గా చెప్తా ఉన్నారు. తెలంగాణకు ఈ సభ ద్వారా భారతీయ జనతా పార్టీ ఒక కొత్త జోష్ వస్తుందంటంలో ఏమాత్రం సందేహం అవసరం లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తున్నారు. ఒక నూతన ఉత్సాహంతో, నూతన ఉత్తేజంతో ప్రతి కార్యకర్త కూడా పనిచేస్తాడని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇవాల్టి సభలో రాష్ట్ర ప్రభుత్వం మీద, అంటే కాంగ్రెస్ పార్టీ మీద, అలాగే బీఆర్ఎస్ పార్టీ మీద, 2 పార్టీల్ని టార్గెట్ చేయబోతున్నారు ప్రధానమంత్రి మోదీ అని కూడా సమాచారం వస్తోంది. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు దుష్పరిపాలన చేశారు బీఆర్ఎస్ గవర్నమెంట్. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ అవినీతి చేసేశాడు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక ఏటీఎంలో వాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా చెప్పే అవకాశం ఉంది ప్రధానమంత్రి మోదీ గారు. సో అటు బీఆర్ఎస్ని, కేసీఆర్ని టార్గెట్ చేస్తూ ఇప్పుడు పాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి అసమర్థ పాలన నడుస్తోంది ప్రస్తుతం అని చెప్తా ఉన్నారు. తెలంగాణ అభివృద్ధి ఇంకా వెనక్కి వెళ్ళిపోతా ఉంది, ఎక్కడ కూడా ముందుకు పోయే పరిస్థితి లేదు అని కూడా ఇటు రేవంత్ రెడ్డిని, అటు కేసీఆర్ని, ఇద్దరిని టార్గెట్ చేస్తూ భారతీయ జనతా పార్టీని ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలని ప్రతి ఒక్క కార్యకర్త కూడా కోరుకుంటున్నాడు అనేది కూడా ఈ సభ ద్వారా ఒక మెసేజ్ని పంపించి రాబోయే 2 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా ఇక్కడ ఫైట్ చేయబోతుంది. ఏదైతే బెంగాల్లో అసలు గెలవలేమో అనుకున్న చోట అద్భుత విజయం ఏ విధంగా అయితే నమోదైందో,
అసలు ఎప్పుడు కూడా గెలవని చోట గెలుస్తున్నాం. తెలంగాణలో మనం ఎందుకు గెలవం? 2028లో కానీ 29లో కానీ ఎలక్షన్స్ జరిగితే భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న ఒక మెసేజ్ ఈ వేదిక ద్వారా ఇవ్వబోతున్నారు. సమర శంఖాన్ని నరేంద్ర మోదీ పూరించబోతున్నారని కూడా భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నారు. సో మరి కొద్దిసేపట్లో ఈ సభ అనేది ప్రారంభం అవుతుంది కాబట్టి సభ ప్రారంభమైన తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తూ ఉన్నారు. మోడీ ఏం మాట్లాడతారు, తెలంగాణ ప్రజలకు ఏం సందేశం ఇస్తారన్నది మరి కొద్దిసేపట్లోనే తెలుస్తుంది.